గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు, అసలు ఫ్యూచర్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంటాదో ఉండదో అని మినిమం సెక్యూరిటీ లేదని తెలిసి కూడా ఇంప్రెస్ చేయడానికి సేవింగ్స్ మొత్తం తగలబెట్టేసి వాడి బెస్ట్ ఫ్రెండ్ ని వదిలి వెళ్ళిపోతాడు. ఏ రోజైతే సింగిల్స్ అందరూ ఈసారి కూడా వ్యాలంటైన్స్ డే కి సింగిల్ గా మిగిలిపోయామని బాధతో లెజెండ్స్ డోంట్ సెలబ్రేట్ వ్యాలంటైన్స్ డే అని స్టేటస్ పెట్టుకొని మోటివేషన్ ఇచ్చుకుంటారు. లేదు బ్రో మేము ఇందులో ఎవరు కాదని అనుకున్న వాళ్ళందరికీ ఇవాళ ఒక తెలియని డార్క్ సైడ్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే గురించి చెప్పబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఆరిజిన్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే. అప్పుడెప్పుడో రోమన్ డైనాసిటీలో లూపర్కాలియా అనే పేరుతో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునేవారు. అస్సలు వీళ్ళ ప్రాసెస్ వింటే ఎంతగా ఉంటది, బట్ ఇది వాళ్ళ నమ్మకం కాబట్టి నో కమెంట్స్. సో వీళ్ళు ఒక మేక ఇంకో కుక్కని కేవ్ లో బలి ఇచ్చి వాటి స్కిన్ ఉంటది కదా వాటిని అడ్డంగా కోసి లిటరలీ బెల్ట్ షేప్ లో కట్ చేస్తారు. కట్ చేసి ఏం చేస్తారు తెలుసా, ఆ ఊర్లో ఏ లేడీస్ అయితే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారో వాళ్ళని కొట్టేవారు. అండ్ ఆ లేడీస్ పేర్లు ఒక బాక్స్ లో పెట్టి ర్యాండమ్ గా ఆ చీటీలు సెలెక్ట్ చేసి వాళ్ళతో చేసేవారు. ఓకే, సో అలా టైం గడిచిన తర్వాత సో ఈ రిచువల్స్ అనేవి అలా జరుగుతూనే ఉండేవి. ఒక టైంకి చుట్టుపక్కల దేశాలు రోమ్ మీద అటాక్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద వార్ అయింది. సో వార్ జరుగుతున్నప్పుడు అక్కడ రాజు క్లాడియస్ II అక్కడ మ్యారేజ్ ని బ్యాన్ చేసి, ఎందుకు? డిస్ట్రాక్షన్. ఎస్, వార్ లో ఏ సోల్జర్స్ అయితే పార్టిసిపేట్ చేసేవారో వాళ్ళకి ఒకవేళ పెళ్లిళ్ళు అయితే అనవసరంగా డిస్ట్రాక్షన్ అవుతుందని పెళ్లిళ్ళు బ్యాన్ చేశాడు. కొన్ని రూల్ పెడితే పెట్టాడు, ఈడేమైనా ఫాలో అయ్యాడా? వీడు 4 పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడే మన హీరో సెయింట్ వ్యాలంటైన్ ఎంటర్ అవుతాడు. సో మ్యారేజ్ బ్యాన్ అయిందని అక్కడ ఉన్న సోల్జర్స్ కి సీక్రెట్ గా మ్యారేజ్ చేసేవాడు అన్నమాట. సో ఒక రోజు ఆ మ్యాటర్ అనేది రాజకీయాలుగా తెలుస్తుంది. సో ఈ ప్రీస్ట్ దొంగచాటుగా సోల్జర్స్ కి పెళ్లి చేసి జంటలు కలిపేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు ఇది కాదు సార్, ఎస్ సెయింట్ వ్యాలంటైన్ నెక్స్ట్ పెళ్లి చేయకుండా పైకి పంపించాడు. అది కూడా 14 ఫిబ్రవరి. సో అలా ఒక పిచ్చి ఫెర్టిలిటీ ఫెస్టివల్ తో స్టార్ట్ అయ్యి ఒక ప్రీస్ట్ త్యాగాన్ని గుర్తు చేస్తూ చాక్లెట్, గిఫ్ట్, పార్క్స్ అప్డేట్ అయ్యారు కదా హోటల్స్ కి డబ్బులు పోసి అలా దేశం జీడిపి పెంచేసి సంవత్సరం వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఈ టాపిక్ మీద కుతూహలం ఉంటే రిఫరెన్స్ లింక్స్ మాత్రం వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో చెక్ ఇట్ అవుట్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ మీకు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే నాకు డెఫినెట్ గా మెయిల్ చేయండి. మళ్ళీ ఇంకొక టాపిక్ తో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.